లేదనుకుంటా. దినాలు వచ్చి దగ్గరికి వచ్చాం, ఇంకా 1 month కూడా లేదనుకుంటా. సో నేను ఇష్టపడుతున్నాను క్రిస్మస్ గురించి కొన్ని మాటలు పంచుకోవాలని. అయితే ఈ క్రిస్మస్ తీసుకురావడానికి, అంటే యేసుక్రీస్తు వారు మన మధ్యకి రావడానికి కొన్ని బలమైన సమర్పణలు ఉన్నాయి, అంటే త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాల గురించి ఒక 7-8 త్యాగాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ లోకానికి శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను తీసుకొచ్చినటువంటి సందర్భమే మన ఈ యొక్క క్రిస్మస్. క్రిస్మస్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మరి నేను ఆశపడుతున్నది ఏమంటే, ఈ క్రిస్మస్కి మన జీవం గల తండ్రి పరలోకం నుండి భూలోకానికి రాగలుగుటకు కొంతమంది త్యాగాలు ఉన్నాయి, కొంతమంది సమర్పణలు ఉన్నాయి, కొంతమంది గొప్ప కార్యాలు చేశారు. వాటిలో కొన్ని విషయాల గురించి నేను డిస్కస్ చేయాలని ఆశపడుతున్నాను. అది మొట్టమొదటిది మన తండ్రి అయిన దేవుని యొక్క సమర్పణ. మరి ఆయన ప్రియకుమారుని ఇక్కడికి పంపించాలని ఆయన సమర్పణ కానీ త్యాగం కానీ చేయకున్నట్లయితే మరి ఆ కార్యం జరిగేది కాదు. ఎందుకంటే మన పాత నిబంధన తర్వాత కొన్ని 100 సంవత్సరాల వరకు మరి గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత యెషయా గ్రంథంలో రాసినటువంటి లేఖనాల ప్రకారంగాను లోకరక్షకుడు కన్య గర్భమున జన్మిస్తాడని, మరి ఆయన ద్వారానే పాప విమోచన అని ముందుగానే చెప్పబడి ఉంది. అందుకని ఒక్కసారి మనం రోమా 8:32 ఒకసారి, రోమా 32, దేవుని తన సొంత కుమారునైనట్టు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించుటకు వెనుదీయక ఆయన మన అందరి కొరకు ఆయన అంటే యేసుక్రీస్తుని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును చూడండి. ఆయన ప్రియ కుమారుని అప్పగించుటకు వెనుదీయనటువంటి, మరి ఆయన త్యాగం కాదండి. ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో? ఎవరు కూడాను ఒక్క రూపాయి కూడా ఎవరికన్నా దానం చేయాలన్నా, ఏమన్నా చేయాలన్నా, మాట సహాయం చేయాలన్నా ఎంతో ఆలోచిస్తారు. నా పాపముల నిమిత్తమై లోకరక్షకుడుగా తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించడానికి వెనుదీయలేదు. అంతేకాదండి, ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. నేనంటాను ఇది కూడా ఒక గొప్ప త్యాగం, ఒక గొప్ప సమర్పణ. అలాంటి సమర్పణ చేయమంటే యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఆజ్ఞను వేడకుండా మరి మానవ మాతృనిగా దేవునిగా భూలోకానికి రాగలిగారు. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసేసి మనకందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా రెండవ సమర్పణ నేను కన్య అయిన మరియమ్మ గారు. లూకా సువార్త 1:28 నుంచి 30 వరకు చూస్తే అందులో కొన్ని వచనాలు చూద్దాం. లూకా సువార్త 1 నుంచి 28, 1వ అధ్యాయం 28 నుండి. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి చూడండి ఏమంటున్నారు, దయాప్రాప్తురాలా నీకు శుభం, దయాప్రాప్తురాలా నీకు శుభం. తర్వాత చూడండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను అని మనకి ఆ సంఘటన అంతా తెలుసు. ఇంకా చదువుతూ వెళ్తే అప్పుడు ఆమె మరి నేను ఏ పాపము మరి ఏ పురుషుని ఎరగను కదా, నాకు మరి ఎలాగంటే ఆమెని భయపడకము, ఇది దేవుని యొక్క చిత్తమని, పరిశుద్ధాత్మ యొక్క చిత్తమని, దేవుడు నీకు ఇది శుభమని, నువ్వు దయాప్రాప్తురాలవుతావని ఇంకెన్నో ఆమెకి నచ్చ చెప్తారు. కానీ ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో
మంది కన్యకలు మరి ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు వారు మరి నా గర్భాన వస్తాడని వెయిట్ చేసి చాలామంది చూశారట. వారందరిలో శ్రేష్టమైంది, దయాప్రాప్తురాలైంది, పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ గారిని ఎన్నుకున్నారు దేవుడు. మరి ఆనాడు మరి ఆమె మరి ఎన్ని నిందలు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న ఇది జరిగితేనే ఆమెకి మరి యేసుతో మరి లగ్నం అయింది. పురుషునే కదా, మరి లోకులు ఎలా అనుకుంటారు, ప్రధానమైంది. మరి చిన్న పాపం చేస్తేనే ఆనాడు పాత నిబంధన గ్రంథంలో మరి రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి మరి చూడండి, మరి ఇక మనకు అంతా తెలిసిందే, యూదా ఆయన కోడలైనటువంటి తామారుతో వెళతాము. ఆ తర్వాత ఆ స్టోరీ ఒక్కసారి చూడండి, ఆదికాండం 38:24లో ఆమెను బయటికి తీసుకొచ్చి చంపేయండి. ఆమె విధురాలైనటువంటి ఆమె ఎవరితో వెళ్ళింది, ఇది పాపం చేసింది కాబట్టి చూడండి, ఈమె కన్యక, పురుషుని అడగదు. ఆమెకు మ్యారేజ్ అయింది, భర్త చనిపోయాడు, ఆమె పాపం చేసిందని చంపేయమంటారు. మరి ఈమెను కూడా ఇరుగు పొరుగు వారు, లోకులు అనేక విధాలుగా మరి కన్యక అయ్యి మరి గర్భం ఎలా వచ్చింది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. లోకం కాకులాగా పొడుచుకుని ఆమెను హింసించుండే, అయినా సరే షీ బేర్ ఎవ్రీథింగ్. ఆమె భరించింది. దేని కొరకంటే లోక రక్షకుడి మరి నా ద్వారాగా వస్తాడని, ఆమె పేరు శుభనక్షరాలతో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుందని ఆమె అంతా భరించి మరి చూడండి. ఇక్కడ ఒకసారి ఆదికాండంలో యూదా మరి తామారు గురించి 38:24లో ఏమని ఉంటుందో, 3 నెలలైన తర్వాత అంటే వారు కలిసిన తర్వాత 3 నెలలైన తర్వాత తామారు జారత్వం చేశారు. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడినాం. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేయవలని చెప్పారు. చూడండి, ఆమెను కాల్చివేయాలి, ఇంకొన్ని చోట్లయితే రాళ్లతో కొట్టబడాలి. మనకంతా తెలిసిన విషయం. తర్వాత తామారు ప్రూవ్ చేస్తుంది. ఆయన చూడండి ముద్ర కర్ర అవన్నీ చూపించేస్తే ఆయన అంటాడు ఆమె నాకన్నా పరిశుద్ధురాలని. ఆ కథ అంతా తెలిసిందేమో. కానీ ఇలా చూస్తూ వెళ్తే నేనంటాను, ఈమె కూడా ఆమె యొక్క గర్భాన్ని త్యాగం చేసి సమర్పణ చేసి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి పాపాలని మరి పాపములను ఈడ్చి మన పాపాలను తుడిచివేస్తాడని ఆ యొక్క గొప్ప నిర్ణయం తీసుకుంది. దేవదూత కూడా ఆమెకు సంజాయించి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ అధ్యాయంలో చూస్తే లోకాలో చూస్తే లోక 1:28-35 వరకు చదవండి, అన్నీ చెప్తారు. వాళ్ళిద్దరికి అయిన తర్వాత చివరికి దేవదూత యొక్క ఆ మాటల వలన ఆమె ఒప్పుకుంటుంది. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం? కొంచెం అనుమానం వస్తే భార్యని కొట్టడం, కొంచెం అనుమానం వస్తే భార్యను పంపించేయటం, భార్యను వదిలివేయటం, అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. ఆనాడు మరి ఒక కన్య పురుషుని ఎరగకుండానే పరిశుద్ధాత్మతో మరి గర్భం ధరిచిందంటే ఎంత మరి మరి ఎన్ని మాటలు వచ్చి ఉంటాయి. ఇది రెండవ సమర్పణ అంటారు. ఒకటి దేవుని తండ్రి అయిన సమర్పణ, రెండోది కన్యమరి అయినటువంటి సమర్పణ, మూడోది ఆయన భర్త అయినటువంటి యేసేపు గారు. యేసేపు గారు కూడా ఒక సమర్పణే. చూడండి, మరి అయ్యా నీ భార్య మరి ప్రధానమైన వెంటనే మరి నువ్వు ఎరగకుండానే మరి గర్భవతి అయిందంట, ఎలా చేసుకుంటున్నాను ఆయన అని ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుండరా? ఆయన కూడా దేవదూత వెళ్ళి సంజాయించి చెప్పినందువలన ఆయన, ఎందుకంటే నీతిమంతుడు అంట. చూడండి ఒకసారి చూద్దాం. ఆయన నీతిమంతుడు కాబట్టి మరి ఆయన కూడా ఒక సమర్పణ చేశాడు. మత్తయి 1:18-21 మధ్యలో ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైంది. ఆయన ఎవరండి? యేసేపు నీతిమంతుడు. ఆయనే చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు ఆయన నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనులాగా. అప్పుడైతే మనం చూడండి ఎంత అవమానపరుస్తాం, ఎన్ని మాటలు అంటాం, ఎంత దూషిస్తాం. రహస్యముగా ఆమెని విడనాడ ఉద్దేశించాడు, వదిలేయాలని చూశాడు. వదిలేయాలని చూసినప్పుడు ఆయన కూడాను దేవదూత చక్కగా మరి వివరించి చక్కగా చెప్తుంది, బాబు ఇది యొక్క దేవుని యొక్క చిత్తము, లోకరక్షకుడు మరి జన్మిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టమని ముందుగానే
దేవదూత మరి దేవుని కార్యం చేయడానికి వచ్చింది. మరి చూడండి, ఆమెను వదిలిపెట్టకుండా ఆమెను వెంట పట్టుకుని మరి ఆయన కలవకపోయినా కానీ ఆమెకి యేసుక్రీస్తు వారు జన్మించే వారు కూడా ఎంతో తోడుగా మనకు అందరూ తెలుసు. బెత్లెహేముకి వెళ్ళటం, గాడిని ఎక్కించుకునేటం, జనాభా లెక్కల్లో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతాం, తర్వాత వాళ్ళకి రూమ్ దొరక సత్రంలో ఉండటం, మరి యేసుక్రీస్తు వారు జన్మించడం, పొత్తిగుడ్డలు చుట్టబడి ఉండటం, ఇదంతా కూడా మనం క్రిస్మస్ వేడుక చూస్తాం. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది మీరు చేసిన గొప్ప సమర్పణ. ఆయన వదలలేదంటండి, వదలక మరి విడవక. మరి ఇంకొకటి చూస్తే మన బైబిల్లోనే రూతు గ్రంథము 2:8-9 చూస్తే రూతులో కూడాను మనకు తెలిసే నాయోమి కోడలు మరి భర్త చనిపోతారు, ఇక్కడికి వస్తారు, ఒక స్టోరీ అంతా తెలుసు కదా. అప్పుడు ఒకసారి బోయజ్ అనే ఒక గొప్ప మరి ఆసామి ఉంటాడు. ఆయన దగ్గరికి మరి ఆ చేరువుకి వెళ్ళి ఆమె ఆ పరిగి అంటే పంట కోయగా మిగిలిపోయిన కంకిరి కానీ గింజలు కానీ ఏరుకోవటానికి పంపించినప్పుడు రూతులో 2:8 చూడడం ఒకసారి. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి, చూడండి ఎట్లా మర్యాదగా మాట్లాడుతున్నారు. ఆమె ఎవరిదో ఏంట్లో పని అమ్మాయి వచ్చి ఏరుకుంటుందని ఓయ్ అని పిలవలేదు. నా కుమారి నా మాట వినము, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు నా పొలంలోనే ఉండు, ఇక్కడే ఏరుకో, దీనిని విడిచిపోవద్దు. ఏంటిది? దీనిని విడిచిపోవద్దు, దీన్ని విడవకుండాను పొలంలో నుండి, నా పొలంలో నుండి నీకు అవసరం అయితే అక్కడ కుండలు ఉన్నాయి, కుండలో నీళ్లు తాగు, నా పని వాళ్ళందరికీ ఆర్డర్ వేస్తాను, ఈమెని ఎవరు ఏమి అనొద్దని, ఎవరు కూడా చేయలేదు, ఇక్కడే ఉండమంటాను, ఆమెని వదలవద్దు అన్నాడు. ఆమె కూడా ఆనాడు ఆయన చెప్పిన మాట వదలక, మరి తర్వాత మనకంతా తెలిసిన స్టోరీయే, ఆమె దేవుని పొలంలో నిలకడగా ఉంటుంది, అక్కడే ఉండి వదలక. ఇక్కడెక్కడైతే మన యేసప్ గారు ఆయన్ని వదలక విడవక ఎట్లయితే చేయి పట్టుకొని దేవుని ఆజ్ఞ దేవదూత ఇచ్చినటువంటి మాట ప్రకారం నీతిమంతుడిగా ఉండి మరి వదలక గట్టిగా మరి పట్టుకొని, ఈమె కూడాను వదలక మరి తర్వాత బోయస్తో ఉండటం, బోయస్తో మ్యారేజ్ అవ్వటం, తర్వాత ఆమె పేరు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో సువర్ణాక్షరాలతో రాయబడిందంటే యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు కూడా ఉంటుంది. మనకందరికి తెలిసిందే, బైబిల్ అందరు చదివారు. మీరు చూడండి, ఆమె వదలట్లేదు, కానీ మనం వదలాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి వదిలేయాలి. అవి ఏంటంటే గర్వము, అహంకారము, ఇంకా మరి కామత్వము, ఆశానిగ్రహం, ఇంక ఇలాంటివి కొన్ని ఉన్నాయి, భయంకరమైనటువంటి వ్యభిచారం. వీటిని వదిలేయాలి మనం. ఈ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సమయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను నా మనసులో నుండి ఏమి వదిలేయాలి, ఏమీ వదలకూడదు. మనందరికీ తెలుసు, బైబిల్లో చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. కొన్ని మనం వదిలేయాలి, కొన్ని మనం వదలకూడదు, పట్టుకుని ఉండాలి. అలా చూస్తే మరి చూడండి, యేసప్ గారికి ఎంత మంచి సమర్పణ. ఆయన నీతిమంతుడు అంట, ఆయన నీతిమంతుడైన వాడే చెప్తున్నాను. దేవుని మరి సంఘాన్ని కూడా మనం వదలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇప్పులు వచ్చినా, కొంతమంది అయితే అరే పాస్టర్ గారు సరిగ్గా చెప్పట్లేదు, ఇక్కడ సంఘం సరిగ్గా లేదు, చర్చ లేదని ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఇక్కడ మారుతారు. అండ్ వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో ద జీసస్, యూ హ్యావ్ టు స్టే. వదలొద్దమ్మా, వదలకుండా. మరి ఇప్పుడు 3 సమర్పణలు. 4వ సమర్పణ మనం చూస్తే జ్ఞానులు, తూర్పు దేశం నుంచి మరి జ్ఞానులు చూడ ఆయనకి దేవుడు బయలుపరచడం వల్ల, దేవదూతల వల్ల, ఆ నక్షత్రం దారి చూపించడం వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, ఎందుకంటే ఎవరో బాలుడంట, కానీ వాళ్ళకు కూడా పేర్లు చెప్పలేదు, కానీ మరి వాళ్ళకు కూడా పేర్లు నిలిచిపోయింది. సమర్పణ అంత చలిలో మరి ఒంటిలు వేసుకుని ఎత్తుక్కుంటా అది ఎంత కష్టం. మరి లోకరక్షకుడు జన్మించాడంట, ఆయన చూడాలి, ఆయనకి విలువైన కానుకలను తీసుకెళ్ళాలని. చూడండి ఒకసారి చూద్దామండి. జ్ఞానుల గురించి మత్తయి 2వ అధ్యాయం 10-11 ఉంటుంది. వారు సాగిలపడి వాళ్ళకి ఒకసారి చూడండి, మత్తయి 2:10 చూడండమ్మా. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, చూడండి సాగిలపడి, అంత జ్ఞానులు
ఉండదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ జ్ఞానులు, వీళ్ళు ఈయన లోకరక్షకుడు, దేవాది దేవుడు, మరి మానవ మూర్తిగా కిందకి వచ్చాడని. అందుకని వారు సాగిలపడి పూజించారట. పూజించి తన పెట్టెలు విప్పి విలువైన కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోళమును, ఈ వీటికి మనకి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సుగుణాలు, లక్షణాలు, అవి ఇండైరెక్ట్గా వాళ్ళు బంగారం అంటే చాలా విలువైనది, చాలా పరిశుద్ధమైనది. మనకు తెలిసి ఈ 3 యొక్క గొప్ప గొప్ప కానుకల గురించి. మరి సాంబ్రాణి ధూపం వేయటానికి, మళ్ళీ బోళం, అది ఇట్ ఈజ్ మెడిసిన్. మనకి ఏమైనా ఉంటే క్యూర్ చేస్తాయి. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ప్రయాణించేటప్పుడు ఏంటి కిటకాలు రాకుండా మరి ఎప్పుడు వాడతారో తెలుసు మనకు. అది బోళం, అది విలువైన కానుకలు అండి. అవి మామూలు కానుకలు కాదు. కానుకలు ఇవ్వటం వెనక దీకండి. ఒక పాస్టర్ గారు చెప్తారు, మనం చర్చికి వెళ్ళినప్పుడు ఏమి వేయాలి కానుకలు చూస్తాం, మన పాకెట్లో ఉన్న చిన్న నోటు తీసేయాలి. వాటిని పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా పెద్ద నోటు పిల్లలకి ఇచ్చి మీరేసి చిన్న నోటు వేయండి. కానీ కానుకలు సమర్పించడంలో మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. ఇదంతా ఆయనే కదండి, ఆయన ఇచ్చిందే కదా, ప్రభు ఇచ్చింది కాదా. సమర్పణ, కానుకలు ఇచ్చారు చూడండి. ఈ జ్ఞానుల సమర్పణ కాదండి. ఎక్కడెక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆయన లోకరక్షకుడు పుట్టాడు. మనకి అందరికీ తెలిసిందే, ఒక ఫారిన్లో కంట్రీలో కాల్గేట్ అని ఉంటారు. కాల్గేట్ మన పేస్ట్ ఇవన్నీ వస్తాయి కదా. ఆయనకు వచ్చే రాబడిలో ఫస్ట్ 10% ఇచ్చాడు. ఇంకా దేవుడు ఆశీర్వదించాడు. 20 ఇంకా దేవుడు ఆశీర్వదించాడు. 50% ఇచ్చాడు ఆయన వచ్చే రాబడి. అలా వెళ్తూ 90% పైన ఇచ్చేస్తున్నాడు. మిగతాదంతాను పేదలకు, అనేక రకమైనటువంటి ఏరియాలో ఎక్కడైతే వాక్యం రీచ్ అవ్వట్లేదో అక్కడికి వాక్యం వెళ్ళటానికి గాను అనేక మందిని తయారు చేస్తున్నారు. దేవునికి ఇచ్చుటలో, సమర్పించుటలో, కానుకలిచ్చుటలో అనేదీయకండి. అందుకనే వీళ్ళు కూడాను విలువైన కానుకలు తీసుకెళ్ళి మరి యేసుక్రీస్తు వారికి ఇచ్చి సాగిలపడి మరి పూజించి అంత ఘనం చేశారండి. ఈ 4వది జ్ఞానుల యొక్క సమర్పణ, జ్ఞానుల యొక్క త్యాగం. అలాగే ఇంకొక దానికి వెళ్తే మనం గొల్లల యొక్క సమర్పణ. గొర్రెలు కాసుకుంటున్నటువంటి గొల్లలు వారికి కూడాను మరి దేవదూత వెళ్ళి చెప్తుంది, లోకరక్షకుడు జన్మించి. ఇదంతా ఏంటంటే దేవుని సువార్త, దేవుని మాటలు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళటానికి. మరి గొల్లలు కూడా వాళ్ళ సమర్పణ. లోక 2:15-20 చూస్తే ఒకసారి చూడమ్మా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగినటువంటి గొప్ప కార్యము గురించి ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూశారు. చూసి వారు చూచి ఆ శిశువును వచ్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. చూడండి, వాళ్ళు కూడా సువార్త చెప్పారు. లోకరక్షకుడు జన్మించాడు, పుట్టుగుడ్డలో చుట్టబడి మరి సత్రంలో ఉన్నాడు, పశువులు చాలా ఉన్నాడని గొర్రెలు ఫస్ట్ సువార్త మొదలెట్టారు. గొర్రెలు కాసుకున్నటువంటి వారు చూసి వాళ్ళంతా నమ్మి ఎంత దేవదూత తెలియజేయడం. మరి దేవదూతలను కూడా మరి కార్యం లేదు ఇందులో. దేవదూతలు కూడా ఎంతో శ్రమపడి మరి వచ్చి మరీని ఒప్పించారు, యేసేపుని ఒప్పించారు. దేవదూతలు వీళ్ళకి కూడా దారి చూపించారు, జ్ఞానులు కూడా నక్షత్రం ద్వారా. ఇదంతా కూడా దేవుని కార్యం. ఎవరి కోసం అండి? నీ కోసం, నా కోసం. ఈ పాపాలు మరీ పండిపోయి విపరీతంగా ఉన్నప్పుడు పాప పరిహారణ చేయాలంటే పరిశుద్ధుని రక్తం కావాలి. పరిశుద్ధుడు ఎవరండి? ఎవరూ లేరు, ఒక్కరూ లేరు ఆయన తప్పితే. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పవిత్రమైన రక్తము మరి కల్వరిలో దారిపోస్తే కానీ ఈ పాపపు ముందు ఎరగదు. రాత్రి ఎంత త్యాగం చూడండి. ఆనాడు ఎక్కడున్నాయండి రవాణా సౌకర్యాలు? చూడు, జ్ఞానులు ఎక్కడెక్కడో తూర్పు దేశం నుంచి వెతుక్కుంటూ వచ్చారు. గొర్రెలు కూడా ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎక్కడో పశువుల పాకలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసి
సౌకర్యం ఉన్నా మనం ఏమైనా చెప్తున్నాం ఆ సువార్త? ఎంతమందికి అందజేస్తున్నాం? ఎంతమందికి వెళ్తున్నాం? ఇక్కడ ఏమో పల్లెటూరులో యేసుక్రీస్తు అంటే ఎవరు తెలియదండి. ఇక్కడ చర్చిలో ఉన్న వీళ్ళంటే తెలుసు, కానీ అది దేవుడు అంటే తెలియదు. విగ్రహారాధన కొట్టుకుపోతున్నారు. క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియదు. ఎంతమంది మరి త్యాగపూరితంగా మరి ఎంతమంది మరి వెళ్ళి మరి దేవుని వాక్యము లేని చోట దేవుని వాక్యము ప్రకటిస్తారు. మరొక చోట పరిశుద్ధ గ్రంథంలో అంటారు, కోత విరివిగా ఉంది, కోయవారు లేరంటున్నారు. అంటే అనేక రకాలుగా వాక్యం చెప్పేవారు తక్కువైపోయారని. మీరు మారారు, విశ్వాసాలయ్యారు, అంతటితో సరిపోతండి. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని చూపిస్తూ దేవుని యొక్క సువార్త మరి ప్రచారం చేయాలి. నేనంటాను, ఈ గోలలది కూడా ఒక గొప్ప సమర్పణ, గొప్ప త్యాగం. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలామంది, ఆరోది యేసుక్రీస్తు వారే ఆయనే ఒక సమర్పణ. చూడండి, లూకా 23:46 ఉంటుంది. యేసుక్రీస్తు వారు సిలువలో నలగగొట్టబడి అనేక రకమైన ఉమ్మివేయబడి హింసించి చివరకు ఆయన సిలువ మీద కూడా దొంగను రక్షించాడు. ఎంతమంది రక్షించాడు? దగ్గర 39-40 ఆయన చేసిన అద్భుత కార్యాలు ఉన్నాయి బైబిల్లో. అవే కాకుండా ఒక భక్తుడు అంటాడు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు రాయడానికి ఈ భూమి మీద సరిపోదు, అంత పుస్తకం కావాలి. అన్ని గొప్ప కార్యాలు చేసేసి ఆయన చివరికి తండ్రి చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. అవన్నీ కూడా హీ బేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, సాక్రిఫైస్. ఆయన పవిత్ర రక్తం సిలువ మీద ధారపోసిన తర్వాత అప్పుడు అంటాడు లాస్ట్లో, వాళ్ళకి తెలుసు, లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాం సిలువ మీద పడిన 7 మాటల్లో. ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన 23:46లో 42, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అది దొంగ అంటాడు. అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని నిశ్చయమని. చూడండి, ఇమ్మీడియట్ రిప్లై వచ్చేసింది, నీవు నేడు నాతో కూడా పరదేశం. ఆ తర్వాత 23:46 చూడండి, ఆయన అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకేశారు. ఆయన చూడండి, ఆయన బళ్ళింతో పొడిచారు. ఆ బాడీలో ఇంకేమైనా మిగిలింటే నీరు రక్తం కూడా వచ్చేసింది. పెద్ద శబ్దం చేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నాను. చూడండి, ఆయన కూడా దేవుని చిత్తానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంత గొప్ప త్యాగం అండి. ఎందుకు చేయాలి అసలు ఇవన్నీ? ఎవరు చేస్తారు? నేనేమన్నా చేయగలవా? ఏంటంటే బైబిల్లో గొప్ప గొప్ప సమర్పణలు, గొప్ప గొప్ప త్యాగాలు, వాళ్ళ ప్రేమ చూపించి, వాళ్ళ ప్రేమ అమోహం అండి. అంత గొప్ప త్యాగం చేసినటువంటి ఈ గొప్ప మరి మనుషు కుమారుడుగా ఉన్నాడు. ఆయన ఆత్మని మరి అప్పచెప్పాడు. మరి అంతేకాదు, ఇంకా సమయం అయిపోతుంది, చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా 1, 2 కాదు, ఇంకెన్నో ఈయన చేసినటువంటి గొప్ప కార్యాలు మరి ఎన్నో ఉన్నాయి. వారంటిని మనం తలపోసుకుందానికి ఈ యొక్క క్రిస్మస్ సమయంలో నిజమైన శాంతి మీకు కావాలా? నిజమైన సమాధానం మీకు కావాలా? ఆశీర్వాదం కావాలా? దేవుని దీవెనలు కావాలా? ద ఓన్లీ వన్ వే ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయనని మీ హృదయంలోకి చేర్చుకోండి. అదే నిజమైన క్రిస్మస్. ఆయన మీ హృదయంలో ఉంటే ఈ పాపాలు, సైతాను, శోధనలు ఎన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన చెంతకు రండి. యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప త్యాగాలను చదవండి. అందులో ఎన్నో ఉన్నాయి. మత్తయి, లూకా, మార్కు నుంచి మొదలైపోయి చూస్తే ఇంక ఎన్నో 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 గొప్ప కార్యాలు. దయ్యాలను నిద్రగొట్టారా, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారా, కాళ్ళు ఇచ్చారా, ఎన్ని కుష్ఠరోగులను బాగు చేశారా, చనిపోయిన వారిని లాజరు, ఎంతమందినండి. ఎన్ని అద్భుతాలు చేసినటువంటి ఆయన, గొప్ప ఆయన, ఈ రోమా సైనికుల్ని ఎదిరించలేరా? చూడండి, కాకపోతే తండ్రి మాట నెరవేర్చాలని తండ్రికి ఆయన ఆత్మను అప్పచెప్పి, ఇది కూడా గొప్ప సమర్పణ, గొప్ప. ఇంకా అదేవిధంగా చూస్తే మనకి ముందుకెళ్తే మరి ఆయన శిష్యులు 12 మంది తెలుసు కదా. యాకోబు గారిని ఖడ్గంతో నరికేశారు, యోహాను గారిని, మరి పేతురుని తలకిందులుగా వేసి ఆయన సిలువేశారు. ఎంతమంది త్యాగపోతే ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, జీవము గల తండ్రిని, ఆయన నామను ప్రకటించడానికి వాళ్ళు త్యాగం చేశారు.
ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు విని, మీరు కొండ మీద ప్రసంగం చూడండి ఎంత అద్భుతంగా ఉంటారు. ఆయన ఏమేమి నేర్పారు యేసుక్రీస్తు వారు వారి శిష్యులు. వాళ్ళు మాదిరి చూపించారు. ఎవరు చేస్తారండి? ఆ శిష్యులు ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన వాడు పాదాలు కడిగారు ఆయన. ఆర్ యూ డూయింగ్ ద సేమ్ థింగ్ టుడే? హౌ మెనీ పాస్టర్స్ డూయింగ్ ది సేమ్ థింగ్? ఎంతమంది పాస్టర్లు మనం ప్రశ్నించుకున్నాం. వాళ్ళ యొక్క జూనియర్ పాస్టర్కి కాళ్ళు కడుగుతారు. మనం ఒకసారి చర్చికి వెళ్తే ఆయన అన్నాడు, మేము కూడా అది చేయాలని మా జూనియర్ పాస్టర్లకి మేము ఆధార్ కడిచి తెచ్చాం. ది వాంట్ టు మేక్ ఏ రోల్ మోడల్. యేసుక్రీస్తు వారికి రోల్ మోడల్ చూపించి ఈ లోకంలో ఇట్లా ఉండండియా, నీతిగా ఉండండి అని ఆయన మనకి రోల్ మోడల్ సెట్ చేసి వెళ్ళారు. దాన్ని మనం అనుసరిస్తున్నాము. ఈరోజు మనం ఎగ్జామ్ చేసుకోవాలి. ఎంతమంది సమర్పణ లేకపోతే జీవం గల తండ్రి మన మధ్యకి వచ్చాడు, మన పాపముల నిమిత్తమై బలైపోయాడు, మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతవరకు మన ఆయన్ని మన క్రిస్మస్ వచ్చేసిందంటే కొత్త కొత్త బట్టలు, మంచి మంచి పిండి వంటలు, ఇల్లు శుభ్రం ఇది కాదండి. ముందు నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. నీ హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించు. అదే నిజమైన క్రిస్మస్. నీకు చేతనైతే 2 మాటలు చెప్పు. ఎవరికో తెలియకపోతే యేసుక్రీస్తు వారు ఎవరమ్మా? నీ ఉద్యోగం చేసే ఆఫీసులో కానీ, పొరుగు క్లాసులో కానీ, ఇంకెక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఆయన యొక్క గొప్పతనం నుంచి ఆ యొక్క శుభ వర్తమానం తెచ్చుకెళ్ళడం. అది నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్లో 7 మన ముఖ్యమైనటువంటి సంఘటనలు, సమర్పణ చూసాం. 1 తండ్రి అయిన దేవుని యొక్క సమర్పణ, 2వది కన్య అయిన మరియ యొక్క సమర్పణ, 3వది యేసేపు గారు, నీతిమంతుడైన యేసేపు గారు, ఈ మరియ యొక్క భర్త ఆయన సమర్పణ, మరి జ్ఞాను సమర్పణ, వారు విలువైన కానుకలు తీసుకొచ్చి ఎంతో దూరం నుంచి వచ్చి గొల్లల యొక్క సమర్పణ, వాళ్ళు కూడా శుభవార్త తీసుకెళ్ళారు. అలా ఎంతమంది యేసుక్రీస్తు వారు ఆయన ఓన్గా ఆయన సమర్పించుకున్నారు. ఆయన పవిత్రుడైన ఎంతో శక్తిమంతుడైంది కూడా ఎవరిని అనలేదు, నోరు విప్పి ఒక మాట అనలేదండి. అంత గొప్ప సమర్పణ. ఆయన శిష్యులు కూడా హతసాక్షులైపోయారు. ఆర్ యూ రెడీ టు డూ ద సేమ్ థింగ్? డూ యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ హార్ట్? మన హృదయం ఎలా ఉంది? క్రిస్మస్ అంటే మన హృదయంలోనికి క్రీస్తు జన్మించడా లేదా చూడండి. క్రీస్తుని ఆహ్వానించండి. ఇదే తగినటువంటి సమయం అమ్మా. ఇంకా సమయం ఎంచిపోలేదు. మీరు యేసుక్రీస్తుని నమ్ముకోపోయినట్టే నిజరక్షకుడు మరలా రాబోతున్నాడు. ఎవరైతే విశ్వసించారో వాళ్ళని తీసుకెళ్తారు. ఆ తర్వాత ఎన్నో శ్రమలు మనకు తెలిసినవి. ప్రకటన గ్రంథం చదవండి, ఎన్నో శ్రమలు భరించలేదు. అందుకనే ఇదే తగిన సమయం, అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు యేసుక్రీస్తు వారు నా నిజరక్షకుడని, లోకరక్షకుడని, నా పాపముల నిమిత్తమై బలైపోయి నమ్మండి. ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానించండి. ఆయన చెప్పినటువంటి మార్గం అనుసరించండి. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైనటువంటి సందేశం. మీకు సాధ్యమైతే ఇతరులకు చెప్పండి, యేసుక్రీస్తు వారు నిజదేవుడు, ఆయన గురించి 2 మాటలని చెప్పండి. ఈరోజు మనం నేర్చుకున్న 7 గొప్ప సమర్పణల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. గుర్తుంచుకొని మనం వీటిలో లాగా ఏదైనా చేయగలుగుతున్నామా? మనం ఏమన్నా చేయగలుగుతామా? యేసుక్రీస్తు వారికి ఈ క్రిస్మస్ సమయంలో మన మనసును, మన హృదయం దేవునికి ఇస్తాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవ, కృపామయుడా, కరుణామయుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. తండ్రి, మీరు మరి మమ్మలను వదలక వాళ్ళ లోకము నుండి నాయన మీ ప్రియకుమారుని మా నిమిత్తమై పంపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, మీరు చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును మేము గుర్తుంచుకునే తండ్రి నాయన మా అనునిత్యము ఎడతెగక మేము ప్రార్థించటకు మమ్మల్ని ఆయుక్తపరచండి. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గొప్ప మార్గమును వదలకనైనా మేము అనేకులకు మార్గంగా ఉండనట్లుగా మమ్మల్ని ఆయుక్తపరచండి ప్రభువా. తండ్రి, ఇది నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నట్టు అని మేము తెలుసుకుని మేము ఇతరులకు నాయన మరి
సాక్షులు ఉండటకు ఇతరులకు మేము కూడా మరి మిమ్మల్ని చూపించగలుగుటకు మరి మాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన మేము క్రిస్మస్ దినాల్లో వచ్చి ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా నాయన మీ బిడ్డలైనటువంటి మేమందరం కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధ లేఖనంలో చెప్పినట్టు విధానముగా కొంతమందికైనాను మేము సువార్త చెప్పగలుగుటకు, కొంతమందికైనాను మేము మీ తట్టు తిప్పటానికి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన మాటల గురించి, వాక్యం గురించి మీకు వందనాలయ్యా. మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించింది. ఈ మాటలు వాళ్ళ హృదయంలో పనిచేయనట్టు మీరు సహాయం చేయమని, ఈ కొన్ని మాటలు మీ పాసని తెచ్చుకోమని క్రియరానున్న నజరేయుడైన యేసయ్య నామమును బట్టి ప్రతి నాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న విషయం అండి, చెప్పండి. వెంకటేశ్వర గారు చక్కని వాక్య పరిచయం చేశారండి ఉదయకాలంలో. నిజంగా అంటే అది ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అండి. అంటే ఇది క్రిస్మస్ కాలంలో ఈ డేస్ అంటే చాలా మంది వరకు నేను అంటే ఒక పాట వచ్చి బాగా చెప్పేశారండి. ఒక అంటే మనలో ఉన్నటువంటి ఈ చిన్న ఇంత బాగా చెప్పినటువంటి మీరు దగ్గరుంటే నేను మిమ్మల్ని మరి ప్రసంగికులుగా పిలుద్దునండి. ఫలానా వాళ్ళు నిన్న జరిగినటువంటి కొన్ని సన్నివేశం చెప్తానండి. ఒక చర్చిలో ఎవరు మేము చర్చికి వెళ్తున్నాం కానీ థియేటర్కి ఉందని చెప్పేసి అంటున్నారండి. ఈ కాలంలో ఒక సినిమా థియేటర్కి వెళ్ళొచ్చిందండి, తెర మీద వాక్యం చెప్తా ఉంటాడు. మాకు అర్థం కావడం లేదండి. ఇది పెద్ద అయినా నేర్చుకున్నామని అంటే నేను విమర్శలతో తీసుకోవడం లేదండి. దేవుడి వాక్యం వెళ్ళిపోతుంది, మనలాంటి వాళ్ళు లేకపోతే ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవుడి వాక్యం ప్రబలంగా చెప్పాలంటే నిజంగా ఈరోజు నిజంగా క్రిస్మస్ అంటే మొదలెట్టేసారు కూడా పట్టణాల్లో మొదలెట్టారు. చక్కగా అద్భుతమైన ఇచ్చారు వెంకటేశ్వర గారు. అందుని బట్టి నేను మీకు ఉండేది పట్టువాడు విన్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ఉపయోగం చెల్లిస్తాను. దేవునికే మహిమ, దేవునికే మహిమ. అంతేనంటే దేవుడు మాట్లాడారు.